అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నవరాత్రులలో రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ విదియ 23 సెప్టెంబర్ 2025 మంగళవారం నాడు చేసుకోవాలి. ఈరోజు అమ్మవారిని ఇంద్రకీలాద్రి విజయవాడలో శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. అమ్మవారు ఆరెంజ్ కలర్ చీరను ధరిస్తారు. ఈరోజు నైవేద్యంగా కొబ్బరి అన్నం లేదా అల్లంగారెలను నివేదన చేయాలి. ఈరోజు అమ్మవారిని ఆరెంజ్ కలర్ పువ్వులతో కానీ తామర లేదా కలువ పుష్పాలతో పూజించాలి. శ్రీశైలంలో నవదుర్గ రూపమైతే బ్రహ్మచారిణి అమ్మవారిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి పులిహోరను నివేదన చేయాలి. చదవవలసిన స్తోత్రాలు గాయత్రీ కవచం, గాయత్రీ స్తోత్రాన్ని చదవాలి. ఎర్రని గాజులను దానంగా ఇవ్వాలి. ఈరోజు పూజ చేయడం వల్ల కలిగే ఫలితం అనారోగ్య బాధలు తొలగిపోయి మనలో తేజస్సు పెంపొందుతుంది. గాయత్రి అమ్మవారిని పూజించడం వల్ల జ్ఞానం, బుద్ధి, అష్టైశ్వర్యాలు, అన్ని రకాల శుభాలు కలుగుతాయి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీదేవి అమ్మవారు. ఈ రోజున అమ్మవారు 5 రకాల ముఖాలతో ఉంటారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన 5 ముఖాలతో అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తారు. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రి అమ్మవారి పూజ మీ పిల్లల చేత కూడా చేయించండి. చదువులు బాగా వస్తుంది. బుద్ధి, జ్ఞానం కూడా వచ్చి తేజోవంతంగా అవుతారు. దేవీ నవరాత్రులలో రెండవ రోజు గాయత్రి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏమేమి అష్టోత్తరాలు చదవాలి, అలాగే పూర్తి పూజా విధానం మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఆ వీడియో లింక్ మన ఛానల్ పేరు కింద ఇస్తున్నాను. క్లిక్ చేసి చూడగలరు. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.